అర్థం కాని విషయం ఏంటంటే ఎంత చెప్పినా తాగుతానే వద్దురా తాగకురా. నేను లైవ్ ఎగ్జాంపుల్. ఎట్లా అంటే నేను నా 23 ఏళ్ళ వయసులో తాగుడు మొదలుపెట్టాను. 23 ఏళ్ళ వరకు నేను దైవభక్తిలో దైవ చింతనలో ఉన్నా. 23 ఏళ్ళ తర్వాత ఒకడు చిన్న గ్లాసులో బీరు పోసిండు. ఆ బీరు పోస్తే యాపకాయ రసం ఎట్లుంటుందో అట్లా ఉన్న నా నాలుకకి అదే బీరు కరెక్ట్గా 48 అవర్స్లో దాని టేస్ట్ మారిపోయింది. ఇదేంది అంటే యాపకాయ రసం తాగితే కిక్ రాదు, కానీ ఆ యాపకాయ రసంలా ఉన్న బీర్ తాగితే కిక్ వచ్చింది. కిక్ అంటే ఏం లేదు మిత్రులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి. కిక్ అంటే ఏదో మనం సాధించిన ఫీలింగ్, ఎక్కడికో ఒక లోకానికి పోయిన ఫీలింగ్, తర్వాత తెల్లారు లేవగానే జోబు కాలి. ఇవాళ దాపించినోడు రేపు మన కంటికి కనపడదు. గుర్తుపెట్టుకోండి. బీర్తోటి మొదలైన నా ప్రయాణం తర్వాత ఏమైంది? ఇక్కడ నా ప్రయాణం అంటే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ నేను తాగినట్టు అనుకోకండి. నా లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, దీన్ని మీ అందరికీ చెప్తున్నా. ఎందుకంటే తాగుడు అనేది వినాశనకరం. నేను ఒక పాస్టర్ లెక్క చెప్పట్లే, లేకపోతే ఏం చెప్పట్లే. ఒకటి, నేను నా చిన్నప్పటి నుంచి మా అయ్యను చూసిన, నా బాబాయిని చూసిన, వాళ్ళకి నేను మందు సప్లై చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నేను తాగేటప్పుడు 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు మందు సప్లై చేసిన. ఎందుకు? కొడతారేమో తిడతారేమో అనే భయంతో. కానీ ఈరోజు మా నాన్న లేడు, మా బాబాయ్ లేడు. ఇవాళ ఇదే క్రిస్మస్ పండుగ రోజు చెప్తున్నా, నేను ఎంత బాధపడుతున్నా అంటే, నా బాబాయ్ ఉంటే ఎట్లుండేది, మా నాన్న ఉంటే ఎట్లుండేది అని బాధపడుతున్నా. నాకు ఏడుపు వస్తుంది నిజంగా చెప్తున్నా. ఈరోజు అందరికంటే బెస్ట్ పీపుల్ వాళ్ళిద్దరు. నేను చూసిన మా బాబాయ్ క్రిస్మస్కి వచ్చి పేపర్ కటింగ్లు చేసి డెకరేషన్ చేసేది. ఈరోజు నా బాబాయ్ లేడు ఇక్కడ. ఎంత బాధ ఉంటుంది చెప్పండి. కేవలం తాగి లివర్లు ఖరాబ్ చేసుకొని 18 ఏళ్ళు కంటిన్యూస్గా దండయాత్ర చేశారు. అలెగ్జాండర్ దండయాత్ర చేసినట్టు చేశారు. ఆ దండయాత్ర చేస్తే ఆయన చరిత్రలో మీరు పోయి నేమో బొందలగడ పోయి. అర్థమైందా? సో అందుకే ఎందుకు చెప్తున్నా అంటే బాధ. ఇదేదో నేను లోపల ఎంత బాధ ఉండదు. మిత్రులారా, క్రిస్మస్ సందేశం నేను ఇస్తున్నాను, మతానికి అతీతంగా ఇస్తున్నాను. హిందూ సోదరులైనా, క్రిస్టియన్ సోదరులైనా, నెక్స్ట్ ఏ సోదరులైనా, ఈవెన్ ఇస్లాం సోదరులైనా కూడా మందు జోలికి పోకండి. మందు జోలికి పోయారంటే మాత్రం మీకు నేను చెప్తున్నా ఆయుష్ మూడినట్టే ఆ రోజు తోడు. ఇక నేను నాకు స్టోరీ కంటిన్యూ చేస్తాను. ఆ అర గ్లాస్తో మొదలైనటువంటి నా పరిచయం ఫుల్ బాటిల్ దాకపోయిందండి. ఏ ఫుల్ బాటిల్? కేసీఆర్ బాటిల్ కూడా ఏదో కాస్ట్లీ అది కాదు, బ్లెండర్ స్ప్రైట్లో లేకపోతే ఇంకా ఏది రెడ్ ఏదో రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి కదా, అన్నిటికానే ఇంకోటి ఫ్రెండ్స్ మందు పాటి వాడి ఇస్తాడు రేపోతుంది. మనం తాగాలని ఆ తప్పన గుంజుతూ ఉంటుంది. తాగుడు మీద గుంజి లోపల బాడీలో అవయాలు మొత్తం ఖరాబ్. ఒకరోజు ఒక భయంకరమైనటువంటి నొప్పి వచ్చింది. ఆ నొప్పితోటి సస్తన బత్తన అని చెప్పి 18 ఏళ్ళ నా ప్రయాణంలో నేను అనుకున్నా, మా అయ్యను బీట్ చేసిన, మా బాబాయిని బీట్ చేసిన, కథంగా నేను బీట్ చేయాల్సింది బొందలగట్టే. ఆ క్షణంలో నాకు ఒక్కటే వచ్చింది. ఏమొచ్చింది తెలుసా? ఇక నేను బతకాలంటే, నేను ఎవరైనా స్టోరీ చెప్పట్లే, నాది చెప్తున్నా, ఇంకోటి నీతులు కూడా చెప్పట్లే. మిత్రులారా, తాగుడు ఈరోజు ఎట్లయిందంటే, అరే ఇంటికి పోతే మీ పండగ ఎట్ట చేసిండ్రా మీవాడు, ఏం తెచ్చిండు, ఏం పోసి. ఒకప్పుడు పండగ అంటే ఏంది? అయ్యా ఏం పెట్టిండు, కోడిని కోసిండా, ఏటను కోసిండా అనేది. ఇప్పుడు ఎట్లయింది కల్చర్? ఏం తెచ్చిండు మీ బామార్ది, ఏంది బ్రాండ్ ఏంది అంటే ఎటు దిగజారిపోయింది మన సొసైటీ. మీరు ఆలోచన చేయండి ఒకసారి. అంటే తాగుడు లేని ప్రపంచం, తాగుడు లేని అసలు ప్రపంచం లేదు, తాగుడు లేని పండగ లేదు. ఇదా అండి మన కల్చర్? మన ఇండియన్ కల్చర్ ఏంది అసలు? ఇంటికి పోతే చేతులకు చెంబిచ్చి కాళ్ళు కడుక్కోవాలని చెప్తే కాళ్ళు కడుక్కుంటే, ఇంటికి వస్తే సకిలం ముక్కులం పెట్టుకొని బాష్కాలు పెట్టుకొని కింద కూర్చోగలుగుతారండి. బాణపొట్టలు, ఇగో నాది కూడా బాణపొట్ట, ఇంత పొట్టుంది. ఎట్లా వస్తుందండి? ఈ పొట్ట కరగాలంటే ఎట్లా? తాగుడు బంద్ చేయాలి. తాగుడుకు వచ్చిన బొర్ర, తాగుడుకు వచ్చిన లివర్ ఖరాబ్ అనేది దేనికి ఉండదు. కింద కూర్చొని భోజనం చేయగలుగుతారా? ఒక్క టాపిక్ కాదు నేను చెప్పేది, చాలా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, వస్తాను మీ ముందరకు వస్తాను. నేను నా పేరు ఏం చెప్పను, కానీ గుర్తుపెట్టుకోండి,